మచ్చలేని మనసులతో, ముద్దు ముద్దు మాటలతో, అలుపెరుగని ఆటలతో, కల్మషం లేని నవ్వులతో నిండి ఉన్న ఓ బాల్యమా, నీ కొరకే మా ఈ పయనం. ఏంటిప్పుడు సడన్గా కవితలు ఎందుకు చెప్తున్నట్టు? మళ్ళీ బాల్యం, ఆటలు అంటున్నా అనుకుంటున్నారా? అవునండి బాబు, ఈ మధ్య అందరం ఏదో ఒక పనిలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. చిన్నప్పుడేమో పెద్దవాళ్ళం అయిపోతే బాగుండు అనుకునేవాళ్ళం, ఇప్పుడేమో చిన్నపిల్లలం అయిపోతే బాగుండు అనుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలుగా అవ్వడం కుదరదు కదా. అందుకే కొంచెం సేపు మిమ్మల్ని బాల్యంలోకి తీసుకువెళ్దామని మా పాడ్కాస్ట్ ఈ సిరీస్ని ప్లాన్ చేసింది. అదే బాగున్నావా బాల్యమా. ఏంటండి బాబు ఎండలు, సూర్యాబ్రో మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నాడు. ఇంతకీ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్తున్నారేంటి? గుర్తుందా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఉత్సాహం మామూలుగా ఉండేది కాదు. ఆ ఎంజాయ్మెంట్ గురించి తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. కానీ అలా ఒక నెల ఆటల్లో రోజులు తెలీదు. ఇంకా కొత్త బుక్స్కి ట్రాన్స్పరెంట్ కవర్స్ కావాలంటే నాన్న కొనే ఆరెంజ్ కవర్లు, ఇంకా నాన్నతో కలిసి బుక్స్కి నీట్గా కవర్స్ వేసి మనకి ఇష్టమైన సబ్జెక్ట్స్కి ఇష్టమైన లేబుల్స్, ఇష్టం లేని సబ్జెక్ట్స్కి యావరేజ్ లేబుల్స్ అతికించుకోవడం. ఆ కొత్త బుక్ స్మెల్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఇలా అన్నీ రెడీగా పెట్టుకొని కొత్త బ్యాగ్లో కొత్త బుక్స్ పెట్టుకొని వెళ్ళే ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఏదో తెలియని ఉత్సాహం. సమ్మర్ హాలిడేస్ తర్వాత ఫ్రెండ్స్ని కలవటం అండ్ వాళ్ళతో హాలిడేస్ గురించి కబుర్లు చెప్పుకోవడం. అసలు ఆ రోజు స్కూల్ ఎంత బాగుంటుందో. క్లాసులు జరగవు, ఎక్కువ మంది రారు. అలా అందరూ స్కూల్కి రావటం, క్లాసులు మళ్ళీ మొదలు. కానీ లాస్ట్ బెల్ కోసం వెయిటింగ్, ఎప్పటికీ ఆగని పోరాటం. కేజీ నుండి పీజీ వరకు అందరూ ఎదురు చూసేదే. ఏదో భారం దిగిపోయిన ఫీలింగ్ వస్తుంది. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్తామా అంటే ఫ్రెండ్స్తో ముచ్చట్లు, సైకిల్తో రౌండ్లు. ఇంకా బస్ వాళ్ళైతే ఫస్ట్ ట్రిప్ వాళ్ళు బస్సులో ముచ్చట్లు, సెకండ్ ట్రిప్ వాళ్ళు బస్సు వచ్చేదాకా ముచ్చట్లతో ఇంటికి చేరతాం. ఇంక ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ డైరీ చూస్తే ఎక్కడ లేని బాధ మనకే వస్తుంది. హోంవర్క్ చేయడానికి చేయకపోతే టీచర్తో తండులు, ఏదో ఒక రీజన్ వల్ల హెచ్డబ్ల్యూ చేయకపోతే ఆ సబ్జెక్ట్ టీచర్ స్కూల్కి రాకూడదని దేవుడికి దండాలు. అలా స్కూల్కి వస్తే అసెంబ్లీలో ఆ టీచర్ వచ్చారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం. అసెంబ్లీ అంటే గుర్తొచ్చింది. అబ్బో, అసలు ఒక్కొక్కసారి అసెంబ్లీ ఎక్కువసేపు ఉంటే ఎండకు ఒక్కొక్కళ్ళం వికెట్లా పడేవాళ్ళం. ఇంక అసెంబ్లీలో ఏమన్నా చెప్పాలంటే స్టేజ్ మీదకి వెళ్ళడానికి గుండెల్లో డీజే కొట్టేస్తుంది. అసెంబ్లీకి లేట్గా వచ్చినా, ప్రాపర్ యూనిఫామ్ లేకపోయినా పీటీతో మోత, కట్టించుకునే ఫైన్. ఇంకా ఏమైనా లీజర్ అవర్ వస్తే ఆడే బింగో, అంత్యాక్షరి, నేమ్ ప్లేసింగ్ ఆటలు. గేమ్స్ పీరియడ్ కోసం ఎక్స్ట్రా అవర్ టీచర్ దగ్గర చేసే ఫీట్లు. గేమ్స్ పీరియడ్ని మ్యాథ్స్ సార్ కానీ సైన్స్ మేడం కానీ తీసుకుంటే వచ్చే బాధ వర్ణాతీతం. అలా ఎలాగోలా లంచ్ బెల్ కోసం చూసి కొట్టగానే బాక్స్ పట్టుకొని పరుగు. ఫ్రెండ్స్తో కర్రీస్ షేర్ చేసుకోవడం. ఇంకా టైం ఉంటే కబుర్లు, ఆటలు. అంతగా కబుర్లు ఏముంటాయి అంటారా? అదే అండి మ్యాజిక్. అస్సలు ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతాయో ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ దగ్గరలో ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే లాంటివి ఉంటే అసలు హడావిడి మామూలుగా ఉండదు. ఏ పాటకి ఏ డాన్స్ చేయాలి, క్లాస్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఇలా 100 క్వశ్చన్లతో బ్రెయిన్ ఫుల్ అయిపోద్ది. ఇండిపెండెన్స్ డే అయితే ఫ్లాగ్ హోస్టింగ్, లడ్డు, మిక్చరు. అదే టీచర్స్ డే అయితే మన ఫేవరెట్ టీచర్కి ఇచ్చే రెడ్ పెన్ను. చిల్డ్రన్స్ డే అయితే ఇంక చెప్పనక్కర్లేదు, ఏమైనా హడావిడా. అసలు ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్లు, పాటలు, కొత్త కొత్త డ్రెస్సులు, ఫుల్ జోష్లో ఉంటాం. ఇంక ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఇంట్లో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్ అనిపించుకునేలా యాక్టింగ్తో పిచ్చెక్కిచ్చేస్తాం. మార్క్స్ బాగా వస్తే చేసే హంగామా, రాకపోతే నాన్న రావడం కన్నా ముందే దుప్పటి తన్నేయడం. న్యూ ఇయర్ వస్తుందంటే నాన్నని బ్రతిమాలుకునే గ్రీటింగ్ కార్డ్స్. బెస్ట్ ఫ్రెండ్కి 5 రూపీస్ గ్రీటింగ్ కార్డ్, ఫ్రెండ్స్కేమో 2 రూపీస్ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేవాళ్ళం. క్లాస్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే అందరూ పాడే బర్త్డే సాంగ్, చాక్లెట్ కోసం ఎదురు చూపులు అసలు మర్చిపోలేం. అదే మన బర్త్డే అయితే చెప్పనక్కర్లేదు, కొత్త డ్రెస్ వేసుకొని హీరోలా ఫీల్ అవుతాం. అసలు ఆ రోజు స్పెషల్ ట్రీట్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు. నాన్న తెచ్చిన చాక్లెట్లు పట్టుకొని స్కూల్ మొత్తం రౌండ్లు వేయటం. ఇంకా స్కూల్కి వెళ్ళాలని లేనప్పుడు చేసే యాక్టింగ్, అమ్మ కడుపు నొప్పి, అమ్మ కాలు బెనికింది నడవలేనే అని మహానట యాక్టింగ్లన్నీ చేస్తాం. అలా చూస్తుంటే మనకి ఎంతో ఇష్టమైన హాఫ్ డే స్కూల్స్ వస్తాయి. పొద్దున్నే లెగవాలని ఒక్క బాధ తప్ప మిగతాదంతా మనకి ఇష్టమైందే.
అసెంబ్లీ ఉండదు, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోవచ్చు, అమ్మ ఇచ్చిన డబ్బులతో ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు. కానీ సగం రోజు స్కూల్లో మాత్రం ఆకలి ఫుల్గా ఉంటుంది. సార్ క్లాస్ చెప్తుంటే తెలియకుండా ఖాళీ చేసిన టిఫిన్ బాక్సులు అబ్బో ఎన్నో. అలా ఫైనల్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళబోతున్నాం, పెద్దవాళ్ళం అయిపోతున్నాం అని ఒక పక్క, నెక్స్ట్ క్లాస్లో మన ఫ్రెండ్స్ ఉంటారో లేదో అని ఇంకొక పక్క, ఇంకా 9th క్లాస్ వాళ్ళు నెక్స్ట్ 10th క్లాస్కి వెళ్తున్నామని భయం ఒక పక్క, మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఒక పక్క. ఇంకా మన 10th క్లాస్ వాళ్ళ గురించి అయితే సంవత్సరం అంతా ప్రైవేట్ క్లాసులు, స్లిప్ టెస్ట్లు, ప్రీ ఫైనల్తోనే ఎలా అయ్యిందో కూడా తెలీదు. ఇంకా ఫైనల్స్కి ఒక్క వారం ఉందనగా ఫేర్వెల్ అని ఒక మాట వినబడుతుంది. అప్పుడు రియలైజ్ అవుతాం, అరే మన స్కూల్ అయిపోతుంది, కాలేజ్కి వెళ్ళిపోతున్నాం అని ఆనందం, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నామని బాధ. ఆ మిక్స్డ్ ఎమోషన్స్తో ఫేర్వెల్కి పోతే క్లాస్లో లెసన్లు చెప్పే టీచర్లు, లైఫ్ లెసన్లు, మోటివేషన్లు, ఆ తర్వాత ఫోటోలు, డాన్సులు, ఆ జోకులు, ఇంకా రోజుతో స్కూల్ అయిపోతుంది, బాగా ఎంజాయ్ చేసేయాలని ఎగ్జైట్మెంట్ ఒక పక్క. ఇప్పటికీ ఇలాగే ఉండాలి మామ, ఒకే కాలేజ్లో జాయిన్ అవ్వాలిరా, లేకపోతే కనీసం టచ్లో అన్నా ఉండాలిరా అని ప్రామిస్లు, ఫ్రెండ్స్ని మళ్ళీ చూడలేమని బాధ, ఎప్పుడూ తిట్టే టీచర్స్ ప్రేమలు, అబ్బో అదో గ్లాస్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్ జ్యూస్. ఏంటి వింతగా ఉందా? ఏదో ట్రై చేసాంలేండి. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎంతో అమాయకంగా భయంగా స్కూల్కి వెళ్ళే మనం లాస్ట్ డే అంతకు రెట్టింపు బాధతో వెళ్తాం. కానీ పాపమండి మా కరోనా బ్యాచ్, మళ్ళీ రేపు కలుస్తాంగా అనే ధీమాతో స్కూల్ నుండి కలిసి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ అదే స్కూల్కి ఒంటరిగా వచ్చి టీసీ తీసుకున్నాం. మళ్ళీ కలిసే ఛాన్సే రాలేదు. ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది. స్కూల్ అయ్యి 4 years అవుతున్నా ఒక్కసారి కూడా కలవలేకపోయాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఇలా నాలాగా మీ లాస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ని కూడా మిస్ అయిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. అండ్ మీ స్కూల్ మెమరీస్ని, కరోనా మీ స్కూల్ లైఫ్ని ఎలా నిర్దాక్షిణీయంగా ఆపేసిందో మా అందరితో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంతకీ ఎలా ఉంది మా ఈ పాఠశాల పరిమళాలు? అందరూ ఆస్వాదించారా? చైల్డ్హుడ్ అంటే ఓన్లీ స్కూల్ మాత్రమే కాదుగా, మరి ఇంకేంటి అంటారా? మిగతావి నెక్స్ట్ పాడ్లో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ ఫాలో అవర్ సిరీస్ బాగున్నావా బాల్యమా ఆన్ విష్ణు పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ చాతుర్య.